హాయ్ అండి. ఈరోజు ట్రాస్ రంగాలు చెప్తాట చూద్దాం. పేపర్ మీద కటింగ్ ట్రాస్ రంగాలు కూడా పట్టి వదిలేసి చూడాలి. పట్టి వదిలేసుకొని కొలత తీసుకోవాలి. ఎంత ఉంది? 34 ఉంది, 35. మనం 36 పొడవు పెట్టుకోవాలి. ఎంత ఉన్న దాని మీద ఇంచి పొడవు పెట్టుకోవాలి. ఎందుకు దీన్ని ఇట్లా మర్చి కుట్టేటప్పటికి పోతుంది. ఆ పొడవు పెట్టుకున్న తర్వాత పొడవు అట్లా చూసుకోవాలా. లంగా కొలత ఇది వెడల్పు, ఇది లంగా ఇట్లా చుట్టూ కొలత చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఎంత ఉందో ఇప్పుడు ఇది 36 పొడవు ఎంత ఉందో ఇది అంత ఉంటుంది. దీనికి ఇంకా నువ్వు 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే చైల్డ్ అన్ని కుట్లేస్తాం క్రాఫ్ట్లు. కుట్లేసేటప్పుడు తగ్గుతుంది. ఈ లూజ్ ఎంత ఉందో దాని మీద 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకో. 38, 39, 40 పెట్టినా కూడా ఏం కాదు, బాగుంటుంది. సరే, అది పెట్టుకొని ఆ కొలత ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకోవాలి. ఇది పొడవు కొలత చూసుకోవాలి. ఇప్పుడు ఇది పేపర్ కాబట్టి దీని కొలతలను బట్టే కొలతలు పెడతాం. సరే సరే, అది అర్థమైందా? ఏది సమస్య లేదు. అది ఇక్కడ కూడా 6 ఇంచులు ఓపెన్ ఉంది. అది జాగ్రత్త పెట్టి ఇది మనం 6 ఇంచులు వదిలేసాం కదా. ఇప్పుడు ఈ సైజుని బట్టి 5 ఇంచులు ఓపెన్ వదలదు. బట్ట మీద తీసుకునేటప్పుడు 6 తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇది పేపర్ చాలు కానీ ఇంత పెట్టావు. ఇప్పుడు ఇది కొలత చూడు. దీనిలో 4 ఉంటే పెట్టుకుంటాం. పట్టుకో ఎంత ఉంది? 21 ఉంది. ఇప్పుడు మనం 22లో 22 అనుకున్నాం పేపర్. 22లో 4 వంతు ఎంత? 6, 12, 24, 5.5 వస్తుంది. దీనిలో 5.5 పెట్టు. నాకు కనిపించట్లేదు. 5.5 దీని లెక్కనే పడుతున్నా. అసలు బట్ట అయితే లెక్క చెప్పే కదా. దీని డబుల్ 10.5 వచ్చిందా? 10.5 వచ్చింది. 10.5 దీని కొలతలు. అదే ఇప్పుడు ఇక్కడ ఓపెన్ వదిలాం కదా. ఈ ఓపెన్ ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి. ఇక్కడ కొలత పెడతా. ఇప్పుడు ఈ 5.5 డబల్ ఎంత? 11. 10.5 ఇప్పుడు పెట్టుకోవాలి. 5.5 డబల్ 11. 11 కదా. ఇది కదా, ఇది 11. నీకు లెక్క చూస్తూ మనం ఈ ఓపెన్ వదిలిన తర్వాత ఈ లెక్కలో నుంచి 4వ వంతు ఇక్కడ పెట్టాం. 4వ వంతు డబల్ ఇక్కడ పెట్టాం. ఇప్పుడు ఇక్కడ డబల్ పెట్టాం కదా 10.5. దానికి ఇక్కడ 10.5 పెడితే ఇక్కడ 5.5 వస్తుంది. అర్థమైంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5 పెట్టుకో. సరిపోతుంది. అంతే కరెక్ట్. 5.5 కరెక్ట్. ఇప్పుడు ఈ 5.5 నుంచి 11 గంటల దగ్గరికి డ్రాయింగ్ రావాలి. ఇది పట్టుకోవాలి. డ్రాయింగ్ రావాలి. మళ్ళీ ఇప్పుడు ఈ 10.5 దగ్గర నుంచి ఈ 5.5 దగ్గరికి డ్రాయింగ్. అది క్రాస్ వస్తుంది. 2 క్రాస్ 2 చదరాలు వస్తాయి. ఇక్కడ ఓపెను 5.5 ఉంచాము. ఇక్కడ కూడా ఓపెను 5.5 పెట్టుకోవాలి. ఇది కుట్టేటప్పుడు లాస్ట్లో ఇక్కడ వస్తుందా అది ఇక్కడ ఓపెన్ వస్తుందా అది. ఈ 2 జాయింట్ లంగా పెట్టి చూపిస్తాలి. ఇది ఎంతన్నా లూజు రాని అడుగునా దానిలో 4వ వంతు పైన పెట్టుకోవాలి. ఈ ఓపెన్ మటుకు లెక్కగా దేనికైనా 6 ఇంచులు వదిలేస్తుంది. ఇప్పుడు ఇక్కడ పెట్టి 4వ వంతు దాని డబల్ ఇక్కడ పెట్టాలి. కింద రివర్స్ వస్తుంది. ఈ 5.5కి డబల్ ఇక్కడ మొదటి నుంచి ఇక్కడ దాకా పెట్టుకోవాలి. మళ్ళీ దీని 4వ వంతు 5.5 పెట్టాం. దీనికి క్రాస్. అర్థమైంది? కనిపిస్తున్నదా? నాకు కనిపిస్తున్నది. ఈ 5.5 నుంచి 11కి కొద్ది చదరం వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక క్రాసు. దీన్ని కటింగ్ చేసి పెట్టి చూపిస్తా. లంగా పొడవండి. ఇది
ఇప్పుడు ఈ వెడల్పులో కొలత పెట్టుకోవాలా. ఇది పొడవు, ఇది పొడవు, ఇది వెడల్పు. అది వెడల్పు మీ లంగాకి అడుగును కొలత చూసుకోవాలండి. అడుగును కొలత చూసుకొని దాని మీద 2-3 ఇంచులు ఎక్కువే బట్ట తీసుకొని దాన్ని డబుల్ మడతేసుకోవాలా. డబుల్ మడతేసుకొని ఇట్లా ఇది ఓపెన్ సైడు, ఈ ఓపెన్ సైడు 6 ఇంచులు వదిలేయాలండి. చూడమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఇంచులు వదిలేయాలి. ఎవరికైనా 6 ఇంచులే అండి, ఇది వదిలేసుకోవాలి. ఇక్కడ ఇదే 6, ఎవరికైనా సరే 6 ఇంచులు వదిలేసుకోవాలండి ఓపెన్ సైడ్. వదిలిన తర్వాత మనం వాళ్ళ కొలత 4 భాగాలు చేయాలా. 4వ భాగం ఇక్కడ పెట్టుకోవాలా. ఇది పేపర్ లేదు కాబట్టి రంగా తెచ్చేదా చూపిస్తూ చెప్తావా? అది చూపిస్తాము. ఇక్కడ 4 మడతలు వేసుకున్న తర్వాత ఇక్కడ డ్రాయింగ్ పెట్టుకోవాలి. కొంచెం మీ దగ్గర చూడు, లేదు ఇక్కడ, అదిగో నేనట్లా చూడు. ఇక్కడ క్రాస్ సైడ్ 4 బ్రష్లు ఒక సైడ్ వేసుకొని ఈ 4 చదరాలు ఒక సైడ్ వేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు తీసుకొని ఈ 2 ఇంచుల ద్వారా ఇట్లా డ్రాయింగ్ తీసుకోవాలి. ఇది కట్ చేసుకోవాలి, ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఓకే, రౌండ్ ఇది కటింగ్ చేస్తాం. ఇప్పుడు ముక్కలన్నీ ముందు ఈ 2 జాయింట్లు చదరం కుట్టుకోవాలా. ఈ 2 కుట్టుకోవాలా. కుట్టుకుంటే ఇట్లా వస్తుంది. మళ్ళీ ఈ 2 కూడా చదరాలు కుట్టుకోవాలి. స్ట్రైట్ ఈ 2 చదరాలు పెట్టుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ ఆ 2 చదరాలు ఈ 2 చదరాలు కలిసి కుట్టుకోవాలి. కుట్టుకుంటే ఇట్లా వచ్చేస్తాయి. ముందు భాగం వెనక భాగం వచ్చేస్తాయి. ఇట్లా వచ్చేస్తాయి. ఇట్లా వచ్చిన తర్వాత లంగాని మళ్ళీ ఒక సైడ్ క్రాస్ కుట్టాలి. ఒక సైడ్ క్రాస్ కుట్టి ఇట్లా వస్తుంది బట్ట. వచ్చినప్పుడు ఇక్కడ ఓపెన్స్ 6 ఇంచు పొడవున సన్నగా దానికి దీనికి అది వేరే ఇది వేరే ఇట్లా ఓపెన్స్ కుట్టుకోవాలి. ఓపెన్స్ కుట్టుకున్న తర్వాత ఇట్లా పైన ఒక పొడ నుంచి ఇట్లా బెల్ట్ కుట్టుకోవాలి. చుట్టూ పట్టి కుట్టుకోవాలి. నేను కూర్చుని ఇట్లా పెట్టి చూపిస్తున్నా అంతే. సరే సరే, అట్లా పట్టి కుట్టుకోవాలి. డబుల్గా పట్టి కుట్టుకొని అప్పుడు ఈ ఓపెన్ నుంచి ఈ సైడ్ ఇట్లా కుట్టుకోవాలి. అడుగు సన్నగా పట్టి కుట్టుకొని అడుగున చుట్టూ అప్పుడు లాస్ట్ ఇది జాయింట్ చేసుకోవాలి. 2వ క్రాసు లాస్ట్ చేసుకోవాలి. పై పట్టి ఈ అడుగును పట్టి అన్నీ కుట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి జాయింట్ చేసుకోవాలి. ఇది క్రాస్ లంగా అంటారు, లోపల లంగా. ఇది పేపర్ కాబట్టి మీకు ఇంత మోడల్ వచ్చింది. బట్టలు మీ సైజు వస్తుంది. అది అర్థమైందా? ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. మా అమ్మ క్లాస్ రంగా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.